అరే పాచారం గింత రువ్వడి మీద నడుస్తుంటే సీఎం సారేంది ఇయాల ఏడికోలే ఏడ మాట్లాడలే ఎండలకు రెస్ట్ ఇచ్చిండా ఎట్లా అనుకుంటున్నారట అభిమానులు. హౌ మళ్ళా ఓట్లకు ఇంకో 15 రోజులే ఉండే. ముఖ్యమంత్రి సారు దినం మీటింగ్లు పెడతాడు, రోడ్ షోలు చేస్తాడు, అవతల పార్టీలను ఆర్పార్ అరుచుకుంటాడని ఎంతో ప్రచారమాయే. అయితే అలా పొద్దాక సప్పుడు లేకపోయే వరకు గట్ల ఫీల్ అయినరేమో ఫ్యాన్స్. కానీ ఎవ్వరిని నారాజ్ చేయకుండా పొద్దుం జామ్లా మైకుల ముంగట్టుకొచ్చిండు. ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ, ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. అదేందో క్లియర్ గా చెప్పిండు గిట్లా. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. ఇట్లా కానియొద్దని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సార్ కొట్లాడుతుంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తలేదని గరమైండు సీఎం సారు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేదు. జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము బీసీ, ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడు. చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీ కోటేరి ఉండాలంటే కాంగ్రెస్ ను గెలిపియాలని అన్నాడు. 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. ఈ రోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడ ఉంది? బస్సు యాత్ర చేసుకుంటే ఏదేదో మాట్లాడుతుంటే మరి అసెంబ్లీకి ఎందుకు వచ్చి మాట్లాడతలేడు అని క్వశ్చన్ చేసిండు ముఖ్యమంత్రి సారు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చిద్దామంటే చంద్రశేఖరరావు పారిపోయిండు. కానీ ఓ టీవీ స్టూడియోలో కూర్చొని 4 గంటలు రాసుకోర సాంబా అన్నట్టుగా అడిగేటోడు ఆయనోడే, చూపించేటోడు ఆయనోడే, రాసుకునేటోడు ఆయనోడే. అధికారం పోవుడుతోటి ఏందో గాయ చేస్తున్నట గులాబీ పెద్దలు. అధికారం కోల్పోయి ఎవరు పిలిచినా పలకకపోవడం వల్ల బెల్లు కొడితే కూడా ఎవరు వస్తలేరు. ఆ సంతగాడు కూడా సెలవు పెట్టిపోయిందంట. గ్యారంటీగా అమలు చేస్తామని మళ్ళోపారి చెప్పిండు రుణమాఫీ గురించి. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. మేము దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్ గా రుణమాఫీ జరుగుతాయి. నేను నమ్మకంగా చెప్తున్నా.